ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి ఆంధ్ర స్టైల్ పులగం పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం పడండి. కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు, బట్ తెలంగాణలో అయితే నాకు తెలియదు అని అనుకుంటున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. 2 కప్స్ రైస్, 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోనే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 2.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రైస్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా బాగా వేగాయి. సిమ్లో పెట్టుకొని పల్లీలు అనేది వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మారుతాయి కానీ సరిగా వేగవు. పల్లీలు అయితే బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని పొట్టు తీసేసుకోవాలి. అదే బాండీలో కాస్త ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఏం పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను 2 చిన్న సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకోండి. ఇది కాసేపు మగ్గాక మనం టమాటా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగిందండి. ఇప్పుడు నేను 2 పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలయబెట్టండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఈ మూడన్నిటిని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 or 3 మినిట్స్ అలా ఉంచేస్తే మనకు మంచిగా మగ్గుతుంది, బాగా టేస్ట్ వస్తుంది. ఈ చట్నీ మా సైడ్ చాలా బాగా ఇష్టంగా తింటారు. పులగం పచ్చడి అంటే చాలా ఫేమస్ అండి ఆంధ్రాలో. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేద్దాము. అయితే పొట్టు తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సరే అండి, టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అనేది చాలా బాగా మగ్గింది. ఇప్పుడు మనం కొంచెం చల్లగా అయ్యాక రోట్లో దంచుకోవడం కానీ లేకపోతే మనం మిక్సీ పట్టుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మిక్సీ దానికంటే రోట్లో దంచుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం పల్లీలు పొట్టు తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిక్సీ గ్రైండ్ వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే చట్నీ రోట్లో దంచుతున్నానండి. మిక్సీ కంటే రోట్లో వేసి దంచితేనే మనకు రోటి పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని దీన్ని దంచుకోవాలి. మా దగ్గర చిన్న రోలు ఉందండి. నేను ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని దంచుకుంటాను. కానీ దంచేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇలా కొంచెం మెదిగాక దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను.
చూస్తారా, ఇలా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకుంటే టేస్ట్ బాగుండదు. ఇలా ఒక్కలుగానే ఉండాలి. ఇప్పుడు మనం పల్లి పొడి మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు అది యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఇది వేసుకొని ఇప్పుడు ఒకసారి దంచుకోవాలి. చూసారా, పల్లి పొడి కూడా యాడ్ చేసుకొని దంచుకున్నాము. చట్నీ అనేది రెడీ అయిపోయింది. అరే ఏంది వీళ్ళు ఈ కాలంలో కూడా రోట్లో పచ్చళ్ళు దంచుకుంటున్నారు అనుకుంటున్నారా? అలా కాదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. రోటి పచ్చళ్ళు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మనం మిక్సీలో ఎంత చట్నీ చేసుకున్నా కూడా మనకి టేస్టీ అనేది రాదు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. రోటి పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. సరే, మనకు పులగం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వేడి వేడి పులగం పచ్చడి టేస్ట్ సూపర్ ఉంటుంది. అయితే పెట్టేసుకున్నాం కదండి, ఇందులో కాస్త నెయ్యి తట్టించి తింటే సూపర్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఒకసారి నెయ్యి వేసుకొని ఇలా కలిపేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. నా స్టైల్లో ఒకసారి పులగం పచ్చడి అనేది ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.